హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ స్ట్రీట్ టాక్స్. వెదర్ ఎంత బాగుందో కదా, ఈరోజు అయితే చాలా కూల్గా ఉంది. కానీ వర్షం వచ్చేలాగానే అనిపిస్తుంది నాకైతే. సో దట్ ఈరోజు మా దగ్గర ఉన్న కొన్ని ప్లాంట్స్ అయితే నేను మీకు చూపిద్దామనేసి వచ్చానమాట. బేసికలీ మనకి ఇంట్లో చిన్న ప్లాంట్స్ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వాటిని చూస్తూ ఉంటాం. మనకున్న బిజీ షెడ్యూల్లో అట్లీస్ట్ మన ఇంట్లో 2-3 or 4-5 ప్లాంట్స్ని పెంచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనేసి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అండ్ మీ అందరికీ కూడా ప్లాంట్స్ పెంచడం ఇష్టం అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఎంతమందికి ప్లాంట్స్ని ఇలా ఇంట్లో చిన్నగా పెంచుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ అయితే నాకు ప్రాపర్గా తెలియదు, కానీ ఎంత బాగా పెరిగాయి కదా. చూడ్డానికి చాలా చిన్నగానే ఉన్నాయి, కానీ చాలా గ్రీనరీగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు అండ్ అలోవెరా ఇంకా 3-4 టైప్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాంట్ అయితే నాకు చాలా నచ్చింది. చూడ్డానికి చాలా చిన్నగానే ఉంది, కానీ వాటి రూట్స్ చాలా ఫ్యాట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో దట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ ప్లాంట్, కానీ నాకు దాని నేమ్ అయితే తెలియదు. అండ్ ఇక్కడ తులసి కోట, బేసికలీ తులసి చెట్టు అయితే ప్రతి ఇంట్లల్లో ఉంటుంది కదా, అండ్ వాటిని మనం పూజిస్తూ ఉంటాం కదా. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. సో దట్ మా దగ్గర ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ చిన్నగా పెట్టి ఇట్లా అడ్జస్ట్ చేసినాం అనమాట. ఈ తులసి చెట్టుని మనం ఒక దేవతలాగా చూస్తాం కదా, చాలా మందికి తెలిసిన విషయమే ఇది. నాకైతే ఈ ప్లాంట్స్ని చూస్తుంటే స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనకి స్కూల్లో బాగా చెప్పేవాళ్ళు కదా, ప్లాంట్ ఏ ట్రీ అని చెప్పేసి. సో దట్ నాకైతే అలా గుర్తొచ్చి చెప్పేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇదైతే చాలా వైరల్ అవుతుంది కదా. ఐ థింక్ దిస్ ఇస్ స్వీట్ పొటాటో అనమాట. స్వీట్ పొటాటోలో వేస్తే సంథింగ్ ఇట్లా ప్లాంట్ గ్రో అవుతుందని చెప్పేసి అంటే మా అక్క పెట్టేసింది అనమాట. ఇదైతే నిజంగానే పెరిగిపోయింది. మేమేదో అట్లా జస్ట్ ట్రయల్ చేసినాం అనమాట. బట్ ఇది నిజంగానే పెరిగిపోయింది అనమాట. కానీ చూడడానికి అయితే చాలా స్టైలిష్గా అండ్ ఇంట్లో హాల్లో చాలా లుక్ అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి మనీ ప్లాంట్ అయితే అందరికీ తెలిసిందే కదా. మనీ ప్లాంట్ అంటే మనీ అనేసి అనుకునే వాళ్ళం చిన్నప్పుడు. అయితే నేనైతే మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మనకి మనీ బాగా వస్తాయేమో అనేసి అనుకుంటుండే. బట్ అదైతే ఒక ఫన్ ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే క్లారిటీ లేదు. ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో, చాలా లాంగ్ అయితే వచ్చేసింది. ఇది పెట్టేసి ఆల్మోస్ట్ 1 to 2 years అవుతుందన్నమాట. ఇది ఇక్కడ డోర్ వరకు వచ్చేసింది ప్లాంట్ మొత్తం. ఇలా డోర్ వరకు రావడం వల్ల డోర్కి ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ న్యాచురల్ డిజైన్ అని కూడా మనం అనుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మనీ ప్లాంట్ ట్రీ. అండ్ చాలామంది ఇంట్లలో మనీ ప్లాంట్ చెట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇందులో ఒకటి ఏంటంటే, ఈ ప్లాంట్ మనం తీసుకురావాలంటే ఎవరి ఇంట్లో అయినా ఉంటే చెప్పకుండా తీసుకురావాలని చెప్పేసి అప్పట్లో అనేవాళ్ళు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. అండ్ ఇదన్నమాట మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. బై బై గైస్.